జనగామ సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న ఖైదీ మృతి. ఒక కేసులో రిమాండ్లో ఉన్న మల్లేష్ అనే ఖైదీ సింగరాజుపల్లికి చెందిన మల్లేష్ నిన్న సబ్ జైల్లో బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్యాయత్నం. గుట్టు చప్పుడు కాకుండా చికిత్స కోసం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన జైలు అధికారులు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలింపు. చికిత్స పొందుతూ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మల్లేష్ గత రాత్రి మృతి చెందాడు. జైలు అధికారులు నిర్లక్ష్యమే నా భర్త మృతికి కారణమంటూ సబ్ జైలు ముందు మృతిని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అనగా డీసీపీకి ఫిర్యాదు చేసిన భార్య వారాల హైమ. మృతికి కారణమైన జైలు అధికారులను బయటికి రావాలి. జైలు అధికారులు బయటికి రావాలి. ఎట్లా అప్పచెప్పడం మాకు అట్లా అప్పచెప్పాలి సార్. అంతే భద్రం ఉందనే కదా తీసుకొచ్చింది. వాళ్ళకి ఎందుకు అంత జైలర్ నిర్లక్ష్యం వల్లనే అంత మృతికి కారణమైన జైలు అధికారులను. ఇంటి దగ్గర గొడవ సార్. గొడవ అయితే ఒక అతను ఒట్లైన వచ్చాడు. అన్నను కొట్టేసరికి తను ఏం చేసిండు, కొట్టేసరికి కొంచెం చెయ్యి బెండ్ ఉన్నదండి. కుట్టిన అని చెప్పి నెట్టేసరికి షటర్ పట్టాడు సార్. షటర్ అయితే కొంచెం ఫ్రాక్చర్ అయింది చెయ్యి. అతను ఏం చేసిండు, ఇక మా నైట్కి వచ్చింది కదా నన్ను కొట్టిండు, నా మీద కేసు ఏముంది అని సపోర్టుకుని ఎక్కడో అక్కడ అయ్యేసరికి ఎఫ్ఐఆర్ బుక్ చేసేదాకా మాకు తెలియదు సార్. తీసుకెళ్ళారు, కొట్టిరంట. దేవుడు కానిస్టేబుల్ వాళ్ళు కొట్టిరట. అక్కడ కొట్టి ఎస్ఐ వాళ్ళు కూడా అన్యాయంగా గుంజుకపోయి అటు ఇటు కుదిర్చి మొబైల్ గుంజుకో సార్. మొబైల్ కూడా ఇంతవరకు వేయలేదు. చిన్న పిల్లలు సార్ తీసుకుపోయారు. తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఫోటో తీసుకొచ్చారు సార్. ఫోటో తీసుకొచ్చి మాకు చూపెట్టకుండా బయట నిలబెట్టి తర్వాత కానిస్టేబుల్ వాళ్ళకు చూపెట్టి తర్వాత ముల్లారం కానీ అవన్నీ బయట మాకు చూపించిన తర్వాత లోపల తోలారు. మేమేం చేసి కొట్టారో తీసుకొచ్చి నాయకుతో మాట్లాడుకుందామని చేసేసరికి 2 రోజులు అయింది. ఆ పిరికి చారనేటోడు పిరికి నేను ఎన్నడూ కడప దొక్కలేదు. కోట కడప ఏంది నా పిల్లలు ఎటుపోయారు, నా పరిస్థితి ఏంది, చారిగా ఎంత పని చేస్తారో ఫ్రెండ్లీ ఉన్నామని అంత ఆన్ చేస్తే నన్ను న్యాయంగా నా పిల్లలకు దూరం చేస్తే అని మా సోపతోటి మా అన్న నిన్న బ్లీచింగ్ పౌడర్ తాగడం జరిగింది సార్. అదే జనగామ ఇక్కడికి వచ్చి కక్కిచ్చాడు సార్. కక్కిచ్చారు. అప్పటికే రక్తం కక్కింది, బాగా చాలా బ్లడ్ గిట్లా కక్కింది. నాకు ఫోన్ చేశాడు, జైలు గారు ఫోన్ చేశాడు. అప్పటికి మా తమ్ముడు నేను వచ్చాము. వచ్చిన తర్వాత సార్ ఏం చేసిండు, ఎంజీఎం అన్నాడు. హైదరాబాద్ రాస్తుంటే పత్తుండే. మరి బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ సార్ ఇలా ఉన్నది ఎక్కడ సార్ అంటే టాయిలెట్గా అడిగిచ్చారంటే సార్లు. టాయిలెట్గా అడిగిచ్చి అప్పటికి ఇచ్చేసరికి ఆ టాయిలెట్లో ఆల్రెడీ దాపెట్టుకొని అన్నం తీరే టైంకు ఈ ఫైజన్ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఎంజీఎం రాస్తే అక్కడ చనిపోయింది సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.